సాగుతూ మై ఛానల్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్లోకి సాగుతున్న ఈ సిరీస్లో ఈరోజు మనం ముగిషన్ డైరీ పేజీలు అనే కథ. ఈ కథలకు స్వాగతం. ఒక డైరీ మన జీవిత రహస్యాలను దాచుకుంటుంది, కానీ ఆ డైరీ స్వయంగా రాయడం మొదలు పెడితే ప్రతి పేజీ వెనుక ఒక కొత్త మిస్టరీ దాగి ఉంటే ఈరోజు మనం వినబోయే కథ ముగిషన్ డైరీ పేజీలు. వేదిక ఒక యువతి, కాలేజీ స్టూడెంటు. ఆమెకి పాత వస్తువులంటే ఆసక్తి. ఒకరోజు ఆమె తాతయ్య గారి పాత ఇల్లు క్లీనింగ్ చేస్తుండగా ఆమెకి ఒక చెదిరిపోయిన డైరీ దొరికింది. డైరీ చర్మం కవర్తో పాత మసక రంగులో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డైరీలో కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తేదీతో మొదలైన ఒక్కొక్క రోజు రాసినట్లుగా ఉన్నాయి. ఆమె మొదటి పేజీ చదివింది. 1 జనవరి 1985. ఈరోజు నాకు భయంకరమైన కల వచ్చింది. ఎవరో నా వెనకాల నడుస్తున్నట్లు అయింది అని ఉంది. అది చదివిన వేదిక ఆశ్చర్యపోయింది. కానీ మరింత షాక్ ఇచ్చింది ఏమిటంటే చివరి వాక్యం వద్ద ఆ పేజీ హఠాత్తుగా ఆగిపోయింది. దిగువ భాగం ఖాళీగా ఉంది. వేదిక డైరీని తిప్పి చూసింది. అందులో మిగతా పేజీలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఆ రాత్రి లైట్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత గది నుండి టక్ టక్ అనే శబ్దం వచ్చింది. ఆమె లేచి చూసింది. డైరీ పేజీలు తపతపా కదులుతున్నాయి. ఒక ఖాళీ పేజీ మీద ఇంకో అక్షరాలు తయారవుతున్నాయి. అందులో ఇలా రాసి ఉంది: 2 జనవరి 1985. ఈరోజు నేను ఒకరిని చూశాను. ఆయన నన్ను ఎప్పుడు వెంబడిస్తున్నట్లు అనిపించింది. వేదిక గుండె జారింది. డైరీ స్వయంగా రాయడం మొదలెట్టింది. రోజులు గడిచాయి. ప్రతి రాత్రి ఒక కొత్త పేజీ రాయబడుతూ వచ్చింది. వేదిక వాటిని చదివే కొద్దీ భయం పెరిగింది. 3 జనవరి 1985. ఆయన ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ కళలో ఒక హింస ఉంది. 4 జనవరి 1985. ఈరోజు ఆయన నా తలుపు దగ్గర కనిపించారు. నేను ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ప్రతి వాక్యం ఒక రహస్యాన్ని బయట పెడుతున్నట్లు ఉంది. వేదిక అనుకుంది, ఇది ఎవరికి సంబంధించినది? ఎవరు రాశారు ఈ డైరీ అని. వేదిక తన తాతయ్య గారిని అడిగింది. తాతయ్య గారు, ఈ డైరీ మీదేనా, ఎవరిదైనా అని అడిగింది. తాతయ్య గారి ముఖం ఒక్కసారిగా కదిలిపోయింది. అతను అలా అటు ఇటు చూసి, ఆ డైరీని ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేయి, దానితో ఆడుకోవద్దు అని గట్టిగా చెప్పాడు. వేదిక అంగీకరించలేదు. అది మరింత కుతూహలంగా అనిపించింది. ఎందుకు అంత భయం? ఏ రహస్యం మిగి ఉంది అనుకుంది. తర్వాత రాత్రి డైరీలో కొత్త పేజీ రాసబడింది. 5 జనవరి 1985. ఈరోజు ఆయన నన్ను గదిలో బంధించారు. నేను తప్పించుకోలేకపోతున్నాను అని. వేదిక గుండెలో వణుకు పుట్టింది. ఆమె అనుకుంది, ఇది ఎవరి కథ అని. డైరీ చివరి పేజీ ఇలా రాసి ఉంది: 6 జనవరి. ఈరోజు నేను బతకపోవచ్చు. నన్ను రక్షించేవారు ఎవరూ లేరు అని ఉంది. అక్కడే ఇంకు ఆగిపోయింది. మిగతా పేజీ మళ్ళీ ఖాళీగా ఉంది. ఆ రాత్రి వేదిక నిద్రపోతుండగా డైరీ పేజీలు మళ్ళీ కదిలాయి. ఇంకో అక్షరాలు కనిపించాయి. 7 జనవరి. ఇప్పుడు నేను వేదికలో నివసిస్తున్నాను అని ఉంది. వేదిక కేక వేసి లేచింది. డైరీ పేజీ మీద ఆమె పేరు రాసి ఉండడం చూసి గుండె ఆగిపోవడం లాంటిది అనిపించింది. తర్వాత రోజులు భయంకరంగా మారాయి. వేదిక ఎక్కడికి వెళ్ళినా ఎవరో వెంబడుతున్నట్లే అనిపించేది. కిటికీ బయట ఒక నీడ తరచూ కనిపించేది. ఆమె ఫోన్లో తెలియని నంబర్ నుండి కాల్స్ వచ్చేవి. ఎవరు మాట్లాడేవారు కాదు. కేవలం శ్వాస శబ్దం మాత్రమే వినిపించేది. ఆమె గ్రహించింది, ఆ డైరీలోని రహస్యం ఇప్పుడు నన్ను వెంటాడుతుందని. ఒకరోజు ఆమె తాతయ్య పాత గదిలో ఒక ట్రంక్లో రహస్య ఫైళ్లు దొరికాయి. అందులో పాత న్యూస్ పేపర్స్ కటింగ్స్ ఉన్నాయి. వాటిలో ఒక శీర్షిక ఇలా రాసింది: 1985 జనవరి 7. కాలేజీ యువతి అదృశ్యం, రహస్య మృతి. ఫోటో చూసి వేదిక షాక్ అయింది. అది తన ముఖంలో పోలి ఉంది.
వేదిక వణిగిపోయింది. అంటే ఆ డైరీ రాసింది ఎవరు? ఆ యువతి నిజంగా నేను మళ్ళీ పుట్టానా అని అనుమానం కలిగింది. వేదిక డైరీని దహనం చేయాలని నిర్ణయించుకుంది. కానీ మంట పెట్టగానే డైరీలోని పేజీలు ఒక్కొక్కటిగా గాల్లో ఎగిరిపోయాయి. అవి చుట్టూ తిరుగుతూ చివరిగా ఒక వాక్యం రాసి కనుమరుగయ్యాయి. రహస్యం మాయం కాదు, అది నీతో కొనసాగుతుంది అని. ముగిసిన డైరీ పేజీలు. ది హ్యాండ్. మరో సస్పెన్స్ స్టోరీతో మరో భాగంలో కలుసుకుందాం. ఈ వీడియో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.